ఎందుకు యూపీ ఎలక్షన్లు ఎందుకు చూపించారు రిజల్ట్స్? యూపీ ఎలక్షన్ల రిజల్ట్ మీరు చూపించారు కదా. బీజేపీ చౌకా కొడితే కేసీఆర్కి జట్కా కలిగింది. భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాలలో గెలిచి చౌకా కొడితే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి జట్కా కలిగి యశోదలా పడ్డాడు. ఆ జట్కాల యాజ్ యూజువల్ పూనకాలు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ 1 గంట సేపు సోది పెట్టిండు అసెంబ్లీలో. అన్ని పచ్చబద్దాలే. ఫస్ట్ ఆయన మాట్లాడేటప్పుడు చేసిన స్టేట్మెంటే బడ్జెట్ ఈజ్ పబ్లిక్ ఫండ్ అన్నాడు. అది దేశం మొత్తం తెలుసు బడ్జెట్ ఈజ్ పబ్లిక్ ఫండ్ అని. మా లొల్లి ఏంటంటే అది తెలంగాణలో ఫ్యామిలీ ఫండ్ అయింది. అది మాకు లొల్లి. దేశవ్యాప్తంగా బడ్జెట్ ఈజ్ పబ్లిక్ ఫండ్, బట్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఫండ్. దేర్ కమ్స్ ద ప్రాబ్లం. ఇక ఇంతకుముందు ఈయన కొడుకు పొంకరాలు కొట్టిండు. జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, గ్రోత్ రేట్లు అనుకుంటా నెంబర్ 1 తెలంగాణ ఉన్నది అంటుండు. ఇగో నెంబర్ 7లో 7th ప్లేస్ తెలంగాణ ఉన్నది. ఇంకోటి ఇది దీంట్లో మన జీడిపిలో మరి ఆయన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అన్నాడు. మేమందరం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చదువుకున్నాము. తెలంగాణ is at 7th place after BJP ruled states. Maharashtra, when it was under BJP, now దొంగ ప్రభుత్వం నడుస్తా ఉన్నదాడ. అలీబాబా 40 దొంగల ప్రభుత్వం. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ వస్తుంది. తెలంగాణలో పెరిగింది వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్నా. తెలంగాణలో 2014 తర్వాత కేసీఆర్ వచ్చినాక పెరిగింది, అప్పుల సంఖ్య పెరిగింది. హరీష్ రావు ఇచ్చిన లెక్కల ప్రకారం 2014-15లో 9,550 కోట్ల అప్పు తెచ్చుకుంటే ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ 2021-22లా 43,000 కోట్ల 684 కోట్లు 43,648 crores పెరిగి ఇవాళ దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పున్నట్టే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఒకప్పుడు మాట్లాడుతుంటే 16,000 కోట్ల సర్ప్లస్ రాష్ట్రం నా రాష్ట్రం తెలంగాణ అని ఇవాళ ఆయన లెక్కలల్లా 2.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు ఆయన బడ్జెట్ చెప్తున్నది. ఇంకా వేరే అప్పులన్నీ తీసుకుంటే అది 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల మధ్యలో తెలంగాణ బడ్జెట్, తెలంగాణ అప్పులు ఉన్నాయి. ఇవాళ గది పెరిగింది కేసీఆర్ పాలనల. అప్పుల రాష్ట్రాన్ని వేసి పెట్టిండు, బంగారు రాష్ట్రం అనుకుంటా. ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడండి. ఈయనేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు. ఈయన ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే చేయలే, ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చేసినట్టు. ఈయనకైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా? ఈయన కంపెనీలో రిక్రూట్మెంట్లు అయినాయా? ఈయన బొందకి 2014 నుంచి 7 వరకు జాబ్ నోటిఫికేషన్ లేవు. మొన్న 90,000 నోటిఫికేషన్లు ఇస్తాను, అది ఇచ్చినప్పుడు కరా. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ అని మళ్ళీ ఇలా మాట్లాడండి. ఇంతకుముందు మాట్లాడేది కూడా వినిపిస్తాయి. ఇప్పుడు మీరు ఫ్లైట్లాట ఈయన చిన్న ఉన్నప్పుడు 3 గంటల కూడా వచ్చాట. ఈయన చిన్న ఉన్నప్పుడు 3 గంటలు నిల్చుంటే ఒక ఫ్లైట్ వచ్చాట. అంటే ఫ్లైట్ చూడడానికి మోయంపేట పోయి 3 గంటలు నిల్చున్నట్టు. ఇవాళనట 550, 590 పెరుగుతున్నాయట. అది మిస్టర్ కేసీఆర్ నువ్వు పీకిందే లేదనలా, అది ఉడాన్ యోజనల 161 రూట్లు పెరిగినాయి దేశంలో. అది హైదరాబాద్లో పెరగలే, దేశవ్యాప్తంగా పెరిగినాయి. మందు కొట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. మధ్యాహ్నం పూట మందు కొట్టుడు బంద్ చేయి. అది ఉడాన్ యోజనలో పెరిగింది. हवाई चप्पल पहनने वाला साधारण हिंदुस्तानी भी हवाई जहाज में ट्रैवल करना चाहिए, ये कॉन्सेप्ट है उड़ान का. దాని వల్ల పెరిగినాయి ఫ్లైట్లు. నువ్వు ఇగిందేం లేదు. ఇక పీఆర్సీ ముచ్చట మాట్లాడండి. పీఆర్సీ 2017 దాకా ఇచ్చిండు, 18-19 ఎగ్గొట్టిండు.
మళ్ళీ 20కి వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు, ఫిట్మెంట్లన్నీ 12 నెలల ఫిట్మెంట్లు ఇస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్లతోటి అన్నాడు. ఇప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే మీకు ఎప్పుడు వస్తాయా? ఇంకో 20-25 ఏళ్ళు అయినా కొట్టాయా? 18-19 సంవత్సరాలది కూడా ఇమీడియట్ గా ఇచ్చేయాల. మరి నువ్వు ఇచ్చేదాకా డౌటే. పొంగనాలు కొడతా ఉంటూ ఎలక్షన్లు వస్తున్నాయని ఇది ఈ వాగ్దానాలు కూడా 94,000 ఉద్యోగాలు కానీ, ఈ పిఆర్సీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మేము కొట్టిన చౌక మా భయానికి చేస్తున్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ గ్రోత్ ఇన్ తెలంగాణ అండ్ అక్రాస్ ద నేషన్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ the increase of Modi's popularity across the nation and across the globe. మోడీ అంటే భయం పుట్టుకున్నది నాకు. ఇగోటి ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్ళీ ఏదో శుభవార్త చెప్పినట్టు చెప్పింది. ఎన్నిసార్లు చెప్తారో మీ శుభవార్త? 8 అక్టోబర్ 2021 అండి. ఫీల్డ్ అసిస్టెంట్లను విధిలోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. భట్టి విక్రమార్క వినతిపై స్పందించిన సీఎం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించలేదని, వాళ్లే వెళ్లిపోయారని స్పష్టం చేశారు. మీకు సబ్జెక్ట్ అర్థమై ఉంటుంది కదా, మాట్లాడు. పెద్ద మనిషి చేసుకొని వాళ్ళని క్షమించుతారు. ఏమే 6 నెలలు అయిపోయాయి. మళ్ళా ఇవాళ వాళ్ళ వాగ్దానం చేసి ఎన్నిసార్లు వాగ్దానం చేస్తావా? ఎన్నిసార్లు చేస్తావు వాగ్దానం? ఇంకోటి ఆయన కొడుకు, వాని పేరేందో ఉన్నది, రాముడు, ప్రతిసారి అటు కర్ణాటక ప్రాజెక్టుకి నేషనల్ హోదా ఇచ్చిండ్రు, మహారాష్ట్ర ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చిండ్రు, యూపీ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చిండ్రు, కాళేశ్వరం ఏంటికి ఇయ్యరు అంటాడు. మరి కాళేశ్వరం ఏంటికి ఇయ్యడం అని అడిగిన ప్రశ్నకి పార్లమెంట్ లో జలశక్తి మంత్రి శాఖ ఇచ్చిండు. ఇంకా వీళ్ళు 80,000 కోట్ల 80,190 crores కి వాల్యూడ్ ప్రాజెక్ట్ ఇది 2015-16లో. అది ఇలా 1,50,000 కోట్లకు పెరిగింది. ఏంటికి పెరిగింది చెప్పలేదు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు పెరిగింది? అడిషనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హ్యావ్ నాట్ బీన్ సబ్మిటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ. ఏంటికి పెరిగింది అంటే బండారం బయటపడుతుంది. ఆల్మోస్ట్ డబల్ అయింది. ఏంటి కోసం అయింది? ఫ్యామిలీ ఫండ్ కోసం అయింది. అది ఇస్తే బయటపడుతుందని ఇస్తలేడు. ఇవ్వకుంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా రాదు. ఇవాళ చెప్పండి, తెలంగాణకు ఎవరు మోసం చేసినట్టు? ఎవరు మోసం చేసినట్టు? మళ్ళా ఈ 70,000 పుస్తకాలు చదువుకున్నోడికి ఒకటే పారాగ్రాఫ్ చదువుకోమని చెప్తున్నా. నూతన వ్యవసాయ చట్ట డ్రాఫ్ట్ పేజ్ నెంబర్ 3 క్లాజ్ 4.7 looking at the scattered nature of agriculture connections and their remoteness from the habitations as well as their proposed solarization under Kusum, the smart meters need not be installed in agriculture connections. కేసీఆర్ మీటర్లు పెడితే బొక్కలు ఇరగొడతా. నిన్ను అగ్రికల్చర్ రైతులకి మీటర్లు పెట్టినావనుకో బొక్కలు ఇరగొడతాం. నీ ఎవరికాయ ప్రతిసారి అబద్ధం చెప్తాడు. ఈయన అసెంబ్లీలో అబద్ధాలు చెప్తాడు. ఈయన అల్లుడు పోయి దుబ్బాకల అబద్ధాలు చెప్పి దౌడపల్లి రాళ్ళు కొట్టించుకున్నాడు. హుజూరాబాద్ లో పోయి అబద్ధాలు చెప్పి దౌడపల్లి రాళ్ళు కొట్టించుకున్నాడు. జిహెచ్ఎంసీలని కొడుకు దౌడపల్లి రాళ్ళు కొట్టించుకున్నాడు. నువ్వు రైతులకి ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే. నువ్వు ఆ మీటర్లు పెట్టుకుంటే పెట్టుకో, పెట్టుకునేది లేకుంటే పెట్టుకోకు. నువ్వు బార్బర్ షాప్స్ కి ప్రామిస్ చేసినావు, లాండ్రీ షాప్స్ కి ప్రామిస్ చేసినావు. ఏంటి కోసం ఇంప్లిమెంట్ చేస్తలేవు? వాళ్ళకి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయి. నువ్వు మీటర్లు పెడితే పెట్టు, లేకపోతే లేదు. పెట్టాల్సిన అవసరం లేదని క్లియర్గా ఉన్నది. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారా? నాకు అర్థం కాదు. ఈయన కంటే పెద్ద అబద్ధాల కోరు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు ఉంటా? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఇది సెంట్రల్ సర్వీస్. నీ అట్లాంటి వాళ్ళు చేయబట్టి రీజనల్ పార్టీస్, ఫ్యామిలీ పాలిటిక్స్, పొలిటీషియన్లు, మీ ఫ్యామిలీ పార్టీలు చేయబట్టి కొందరు ఆఫీసర్లని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు.
మీరు చేస్తున్న కరప్షన్కి ఆఫీసర్లు ఇంతకుముందు మన రాష్ట్రంలో ఆఫీసర్లు జైలుకు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈయన దిగిపోయినాక జైలుకు పోతారు కూడా మళ్ళా కొందరు. ఈయన అతి త్వరలో దిగుతాడు, దిగినాక జైలుకు పోతారు. అట్లాంటి పనులు చేయొద్దు. ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని రాజకీయంగా వాడుకోవద్దు. ఇటువంటి కారణాల వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటున్నారు. బాజాబ్తా పెట్టుకోవాలి, ఫస్ట్ తెలంగాణ ఇంప్లిమెంట్ కావాలి. ప్రతిసారి అవే పాత గ్రామఫోన్ రికార్డు, చెప్పిన అబద్ధాలు చెప్పుకుంటా అసలు కేసీఆర్ మాట్లాడితే వినబుద్ధి అయితలేదు. ఈ మధ్య వింటలేం కూడా. ఇక మీరు పంపిస్తున్నారు కదా మెసేజ్లు, అవి చూసుకొని మళ్ళా అబద్ధం మాట్లాడినా అని మేము రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఈజ్ అన్ అవుట్డేటెడ్ ఫెలో, ఈజ్ అ రిజెక్టెడ్ ఫెలో, ఈజ్ అన్ అన్వాంటెడ్ ఫెలో టుడే ఇన్ తెలంగాణ. యూ విల్ బి థ్రోన్ అవుట్ ఎట్ ది ఎర్లియస్ట్ ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.